ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కేంద్రీయ విద్యాలయం భూముల అంశంపై జగిత్యాలలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బీజేపీ పోరాటానికి రాష్ట ప్రభుత్వం తలొగ్గి చల్గాల్లో 5 ఎకరాల భూమిని కేటాయించిందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు సరిపోవని మరో 5 ఎకరాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదనపు భూమి కేటాయించకపోతే ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే సంజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. సంజయ్ ఎప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేడని ఎద్దేవా చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ ను అమ్ముకుంటున్నాడని, విద్యాశాఖపై ఆయనకు అవగాహన లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే చిల్లర మనస్తత్వము, ఈజీఎస్ నిధులు బీజేపీ తరఫున ఉన్నోళ్ళు కానీ, కాంగ్రెస్ వ్యతిరేక సర్పంచ్ ఉన్నోళ్ళు కానీ ఆ గ్రామాలకు కేటాయిస్తలేడండి కావాల్సుకొని. జీతాలు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులకెళ్ళి ఇవ్వద్దు అని ఆడికెళ్ళి ఇస్తున్నాం. ఇక అట్లా అనుకుంటే ఇక బీజేపీ ఏదైనా రాష్ట్రాలకు పైసలు ఇవ్వని వద్దా. ఇట్లా చిల్లర ఆలోచన చేస్తే తెలంగాణ రోడ్డు మీదకి వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన వినతి పత్రము. 16 మంది సర్పంచులు సంతకాలు పెట్టించారు. ఈ ఎమ్మెల్యే చేస్తున్న నిర్వహణ చిల్లర దందాలు, ప్రోటోకాల్ కోసం కొట్లాడు, నా పేరు చిన్న ఉంది, నీ పేరు పెద్ద ఉంది, చిల్లర్లు. ఇవాళ సాయంత్రం రెస్టారెంట్ ఓపెనింగ్ ఎంపీ గారు పోతుందంటే పొద్దున నేను 9 గంటలకు వచ్చి నేను చేసేస్తా, ఎందుకు పిలిచారు నేను చేసేస్తా, ఫస్ట్ తర్వాత ఏమైనా చేసుకోండి. ఏంటండి మీ ఎమ్మెల్యేనే ఇలాంట పార్టీ మారాలట. అందరు వీళ్ళంత సిగ్గులేని వాళ్ళు కాదు కదా. అంటే వీళ్ళకి ఇంకా హక్కు ఉంటుంది. ఈ పార్టీ టికెట్ మీద గెలవడం లేదు. ఈ పార్టీ టికెట్ సంబంధం లేదు. ఆయన ఇష్టమున్న పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు. పార్టీ మారమని చెప్పి పైసలు ఇవ్వకపోతే మళ్ళీ ఈయన జేబులో గెలుస్తున్నట్టు జాగా అయినది పైసలు ఈయనే. ప్రజామిత్రులు మీ ఎమ్మెల్యేనే. ఏంటి చిల్లరదంతా నేను చెప్తున్నా. 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఇంత చిల్లర ఉండదు. ఇంకోటి ఇదంతా బీఆర్ఎస్ కల్చర్. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నప్పుడు